నాయనంటే ఇంటికి పెద్ద ఆకలైతే 5 రూపాయలు ఇచ్చేటోడు నాయనంటే బట్టలు పట్టించేటోడు బడికి పోకపోతే బట్టలు షరాక కొట్టేటోడు నాయనంటే ఉప్పు నిరపకాయ తెచ్చేటోడు అబ్బా నాయనంటే మస్తు మంచోడు కదా ఇగోనంతా ఇయ్యాలనంతా నాయనల దినమంతా జూన్ 21 నాడు దుర్యాలలో అందరూ నాయనలకు నాయనా నీకు వందనమే నాయనా మా నాయన నీకు దండమే అంటాను పాట పాడుకుంటా ధన్యవాదాలు చెప్పాలంట. ఇగో మా నాయన నన్ను చిన్నగున్నప్పుడు సంది ఒక్కొక్కరు కంటాన్ని గాబరాలు చేసిండు. మళ్ళా నేనే బరికి పోకపోతే బరుగులు ఇరుచుకొని ఈఫులు సాఫ్ చేస్తుండే. అప్పుడు మస్తు ఏడుపు దుఃఖం వస్తుండే. ఇప్పుడైతే మస్తు నగొస్తున్నది కదా. నాయన జాతరకు పోదామంటే జాతరకు దోలకపోయేటోడు ఫిల్లం గొయ్య లబ్బర్షన్లు కండ్లద్దాలు అన్ని కొనిపిస్తుండే. 5 రూపాయలు అడగంగానే ఇస్తుండే. మళ్ళా బడికి పోయేటప్పుడు భారీ బ్యాగులు పెన్నులు పుస్తకాలు బట్టలు కొనిపిస్తుండే. ఇగో బడికి పోయేటప్పుడు నడిమిట్లా ఆగు అద్దం వస్తుండే కదా భుజం మీద ఎక్కిపించుకొని ఆగు దాటిపిస్తుండే. ఇంటికి వచ్చినాక గుర్రం ఎక్కి ఆట ఆడుకుంటుంటే మస్తు సంబరపడేటోడు. అమ్మాయి ఇంట్లో అన్ని చేస్తే అమ్మకు అవసరమయ్యే వస్తువులన్నీ నాయన్నే చేస్తాడు కదా. అమ్మకు చెప్పుకోలేని బాధలు నాయనకు చెప్పుకోవచ్చు. సంసారం బరువెంత మీద వద్ద కూడా పోరగాన్లకు తిప్పలు రాకుండా చూస్తాను నాయన. అందుకే నాయన గిరేట్. నాయన నువ్వే నా ముందుగాల వీరో. అటెంక నేను పెళ్లి చేసుకొని పొరగాన్లను అన్నాక నేను కూడా హీరోనైతా. నాయనా నాయనా నీకు వందనమే ఓ నాయనా పిల్లల కోసం తిప్పల పడతావే నాయనా నాయనా నీకు వందనమే నాయనా.